యోసేపు ఇలా దేవదూతలు ఇవన్నీ కూడా పాత్రలు వహించారు. అయితే అక్కడ ఏ క్యారెక్టర్ కావాల్సి వచ్చిందంటే సాతాను క్యారెక్టర్ కావాల్సి వచ్చింది. ఎవరికి ఏమండి? ఒక సైతాను క్యారెక్టర్గా సాతాను క్యారెక్టర్ కావాల్సి వచ్చింది కనుక అతను వేయమంటే ఎవరు కూడా వేస్తాం. మేము వేయం. మేము దేవదూత వేషం వేస్తాం, మేము యోసేపుకి వేస్తాం, మరియమ్మకి వేస్తాం, అంతేగాని ఈ క్యారెక్టర్కి మాత్రం వేయం. ఈ క్యారెక్టర్ మేము వేయమంటే అప్పుడు క్రీస్తు అని ఏమండి గురస దగ్గర సేవ చేస్తున్నారు. ఆయన ఏం చేస్తారంటే పై వేషమే కదా, మరి ఈ పాత్ర లేకపోతే నాటకం ఏమవుద్ది? జరగదు కదా. అందుకని పాత్రధారుడు ఏమండి అన్నిటిలో ఆడి తీరి ఉండాలి, అన్నిటిలో గొప్పవాడై ఉండాలండి. పాత్ర అంటే సామాన్యం కాదు, దాన్ని పోషించాలంటే దానికి సమర్థుడై ఉండాలి. కనుక ఇక నటించడమే కదా అని ఆయన అన్నాడు. అయ్యా నేను వేస్తాను బాబు ఆ యాశం అంటే మంచి పని బాబు. ఇప్పుడు వెలుగుతో నాటకము మరి ప్రదర్శనపడుతుంది అని ఏం చేస్తారు, ఆయన్ని తీసుకుని వచ్చి మద్రసులో ఒక రూల్ పెట్టి, అయ్యా నీ క్యారెక్టర్ వచ్చిందాకా మేము నిన్ను పిలం, ఎక్కడే ఉండు, బ్యాకప్ వేస్తాం, అన్ని చేస్తాం, మంచిగా తయారు చేస్తాం, నేను చేసి నీ క్యారెక్టర్ ఎప్పుడు వస్తుందో అప్పుడే మేము కారు వేస్తాం. వచ్చాక ఆ కారులో కూర్చొని నువ్వు చక్కగా స్టేజ్ ఎక్కి అప్పుడు నీ పాత్ర వహించు అన్నారు. అలాగే బాబు నేను వస్తాను అని అక్కడే కూర్చున్నాడు. కూర్చుంటే వీళ్ళు వెళ్ళిపోయి ఈ ఎలుగుతోత నాటకం అంతా జరుగుతుంటే ఇంకా రావట్లా. ఏంటి ఇంకా రావట్లేదు, నన్ను మర్చిపోయారా అనుకుంటాడు ఈయన. అనుకొని మళ్ళీ కొంచెం చూశాడు, ఇంకా రావట్లా. ఇక అనుకున్నాడు నేనే వెళ్తే పోలా అంటే వీడికి యాసం ఎలాగుంది, భయంకరంగా ఉందండి. భయంకర వేషం మద్రాసులో మేకప్ ఎలాగుంటుంది, భయంకరంగా వేస్తారు. అయితే నేను వెళ్ళిపోతాను, రాకపోతే నేను వెళ్ళనా అని ఏం చేస్తాడే సరిగ్గా రోడ్డు మీద వచ్చేసాడు. ఎప్పుడుకైతే రోడ్డు మీదకి వచ్చాడో ఆ వచ్చే కార్లు అక్కడ ఆగిపోయి వెనకెళ్ళిపోతున్నాయి, వచ్చే బైకులు వెనకెళ్ళిపోతున్నాయి కానీ రాట్లా. ఎందుకంటే శక్తి ఈ మద్రాసులోకి వచ్చింది కనుక ఇక మనం బతకము అని ఎవరి కాళ్ళు వెళ్ళిపోతాడు. ఇది అనుకున్నాడు, ఇదేంటి ఈ యాక్షన్ చూసుకుంటున్నా, ఇదేంటి నన్ను చూసి పారిపోతున్నారేంటి వీళ్ళు, నన్ను చూసి పారిపోతున్నారేంటి. సరే అని నడుచుకుంటూ వచ్చేస్తుంటే కార్లు వెళ్ళిపోతున్నాయి పక్కమాట. అప్పుడు ఎలాగే కృతజ్ఞత ప్రార్థన పెట్టారండి ఆ రాత్రి. ఆయన కోసం పెట్టారేమో ఆ కృతజ్ఞత ప్రార్థన జరుగుతుంది. సరిగ్గా ఈ క్రీస్తు ఆ తిన్నగా వచ్చాడు. వస్తే అక్కడ పాస్టర్ గారికి చర్చి ఎలా ఉందంటే ఎదర గుమ్మం, చర్చి వెనకాల ఇల్లు, దానికి తలుపు ఉంది. ఇక ఈయనేం చేస్తాడు, అప్పుడు ఏదో పాట పాడచ్చు కదా, ఏ పాట పాడుకుని అని అడుగుతా, ఈ రోడ్డుకి చర్చి ఉంది కనుక అక్కడ పాడుతున్నాడు ఒక పాట. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రాగణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. ఆపేశాడు చెయ్య. ఎప్పుడైతే చెయ్యి ఆపేశాడో ఈ సంఘం, ఇప్పుడు మీరంతా ఎవరు చూస్తున్నారు, నన్నే చూస్తున్నట్టు. ఏమండి ఈ సంఘం అనుకున్నారు, అబ్బా అయ్యగారు పరవశమైపోయాడు అయ్యగారు అనుకుంటారే కానీ ఆ సరిగ్గా సాతాను గుమ్మంగాడికి వచ్చే సంగతి ఎలా కనబడతా. ఈయన కనబడింది, చూశాడు, అమ్మో ఎలాగప్పుడు తప్పించుకోవాలి అని వెనకనికి అడిగిలేస్తుంటా సాతాను ప్రవేశిస్తుంది, సాతాను సంభవిస్తుంది, సాతాను లోపలికి వస్తున్నా, జాగ్రత్త అంటున్నాడు. వీళ్ళు అనుకుంటారు తింటారు బాబు, అయ్యగారేమో పరవశం అయిపోయాడు, చేపకెత్తినాడు, మరి ఇదేంటి సాతాను వస్తుంది అంటే ఏంటి చిత్రమో అనుకుంటే సాతాను మన ప్రవేశిస్తుంది, మన సంఘంలోకి వచ్చేస్తుందని మెల్లిమెల్లిగా తప్పుకుంటా ఆ తలుపు తీశాడు. తలుపు తీసి లోపలికి వెళ్ళి తలుపేస్తే అయ్యగారు ఒక పరవశం అయిపోయారు కదా, దర్శనం చూస్తారు కదా, ఆ తట్టుకోలేక అయ్యగారు తలుపేస్తారేమో మళ్ళీ ఒక ప్రత్యక్ష ప్రార్థన చేసుకుని వచ్చేస్తారులే అనుకున్నట్టుకి సరిగ్గా వచ్చి ఒక ఆమెలా కూర్చుంటే ఆ పక్కన మోకరించాడు. ఎవరో క్రీస్తు అంటే క్షమించాలి. అక్కడికి వచ్చి సరిగ్గా గుమ్మంగాడికి వచ్చాడు. గుమ్మంగాడికి వచ్చేపాటికి ఏమండి చూశాడు, అరే నన్ను చూసి ఒకరు తడుచుకుంటారేమో వెళ్ళిపోదామా అనుకున్నాడు. వెనుక్కు తిరిగాడు,
వెలిగించబడిన వాడు దేవుని వాక్యానుసారంగా జీవిస్తాడు. వెలిగించబడిన వాడు దేవుని వాక్యానుసారంగా జీవిస్తాడే వెళ్ళిపోదామన్నాడికి అప్పుడు వెంటనే ఏమండి ఏం కనబడి తెలుసా? ఒక వాక్యం రాయించాడు చర్చి ముందు. ఏమని? యెహోవా వలన ఆశీర్వదించబడిన వాళ్ళ లోపలికి రమ్ము, నువ్వు బయట ఎందుకుంటావు అన్నాడు. ఆ వాక్యం చదివి నేను క్రైస్తవుని కనుక, దేవుని సేవకుని కనుక ఆ వాక్యం సరిగ్గా జీవించకపోతే మరి మంచిది కాదని యెహోవా వలన ఆశీర్వదించబడిన లోపల రమ్మన్నాడు కదని లోపలికి వచ్చి ఒక ఆమె కూర్చుంటే అక్కడ మోకరించాడు. ఈయనకి ఏ అలవాటు ఉంది? మోకరించే అలవాటు ఉంది. పై వేషమేమో ఏమండి పై వేషం భయంకరంగా ఉంది. మోకరించి ఆ పక్కన్న ఆమె చూసింది, ఈ పక్కన్న ఆమెను గోకింది. ఇగో ఒక్కసారి చూడు, వెనకాల మోకరించాడు ఒక ఆయన, చూడండి చూసి అమ్మో సాధన వచ్చింది. ఇంకొక ఆమెను గోకింది. అమ్మో ఎలాగా ఈ ఎటు వెళ్తలేదు, సరిగ్గా గుమ్మంగాడే ఉంది, ఇప్పుడు ఎలాగెళ్తాం అని ఆ చిన్న మందిరంలో నా ప్రియ సహోదరులరా ఒకరికొకరు గుద్దుకొని బాబోయ్ సాతాను వచ్చింది. ఇక పాస్ గారు ఎక్కడున్నారు? ఇప్పుడు గదిలో ఉండి సాతాన్న గద్దించు, దేవా గద్దించు అంటున్నాడు, కానీ లోపలికి బయట రావట్లా. అయితే ఎప్పుడైతే తిరుగుతున్నారో ఈ తిరుగుతున్నమ్మా నేను దాసుడమ్మా సేవకుడినమ్మా, నేను సేవకుడిని అంటే ఎక్కడ పెట్టారు వీళ్ళ ఆఖరికి ఏం చేశారు? ఒక ముసలైన కింద పడిపోయి తాత వీరికి ముసలోళ్ళు అంటే మహా ఇష్టం అండి. ఈ క్రిస్తాస్ గారి మహా ఇష్టం అంట ముసలోళ్ళు అంటే. తాత పడిపోయావు తాత అని ఇలా పట్టుకొని పైకి లేపితే నీ పార్టీ ఎవరు పార్టీ అంట? సాతాను పార్టీ అంట. చీకటిలో నుంచి సత్యమును జరిగించాలంటే, అన్యోన్య సావాసము గలవారై దేవుళ్ళు జీవించాలంటే ఖచ్చితంగా దేవుడి సావాసంలో ఉండాలి. నువ్వు ఆ చీకటి నచ్చేవి ఈయన అంటాడు నీ పార్టీ అన్నాడు. ఎందుకు? చర్చిలో ఉన్నా కానీ చీకటి పార్టీ అని ఏమంటే చర్చిలో ఉన్నా ఆయన చీకటి పార్టీ అంట కదా. అందుకుని రాశాడు యోహాన్ ఏమనంటే అన్యోన్య సావాసం గలవారు, ఆయనతో సావాసం గలవారు చెప్పుకొనొచ్చు చీకటిలో నడిస్తే మన సత్యమును ఈ రాత్రి జరిగింపకుందమో. దేవునితో నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా జరిగిస్తావు, దేవుని సాక్షిగా వాడబడతావు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తావు. ఈ రాత్రి నా ప్రియ సహోదరులరా అందుకని ఆయన వెలుగై ఉన్నాడు కనుక మనము కూడా వెలుగై ఉండాలి అని దేవుడు